ప్రభుత్వం రాజీనామా చేయాలి. లక్షల విద్యార్థులు 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ట్రేడ్ బిల్లింగ్స్ మీద హోర్డింగ్స్ తీయాలని చెప్పి కొత్త జీవో తీసుకొస్తున్నారు. దాన్ని బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతమించి సీఎం గారిని మరీ వేడుకునేది అందుకే. సేవ్ హోర్డింగ్స్, సేవ్ హోర్డింగ్స్, సేవ్ హోర్డింగ్స్. డిమాండ్ మా హోర్డింగ్స్ లో మనం ఉంటానేమంటున్నాం అంతే అంతే. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ జీవో నెంబర్ 68 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలు తీసేశారు. ఇప్పుడు జీవో నెంబర్ 84 తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం తీసి పడేస్తున్నారు. మాకు 3000 ఓటింగ్లు ఉన్నాయి. బిల్డింగ్ ఓనర్స్ కూడా అన్యాయం అయిపోతున్నారు. మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అడ్వర్టైజింగ్ పాలసీ అన్న ఇద్దరు ముగ్గురు కోసం వాళ్ళ స్వలాభం కోసం పాలసీ తెప్పిస్తున్నారు. అందరినీ పడేస్తున్నారు కింద. జీవన్ నెంబర్ 84 ఉన్నారు. టార్గెట్ మీడియా, ఆడియో సాయి, టార్గెట్ మీద రేవంత్ రెడ్డి కాపాడాలి. చనిపోయారు, స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. మా పొట్టల పైన మన్ను కొట్టబాకండి దయచేసి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడండి. మేము సెల్ఫ్ ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. మేము ఒక్కొక్క దగ్గర 10 మంది 15 మంది బతుకుతున్నారు. అట్లా 1,00,000 మంది కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. అవునండి, మాకు కావాల్సింది ఇంతకుముందు ఎలా ఉంటుంది ప్రైవేట్ ప్రాపర్టీస్ అలా హోర్డింగ్స్ అలో చేయండి. ప్రైవేట్ ప్రాపర్టీస్ అలా హోర్డింగ్స్ అలో చేయండి. ప్రైవేట్ ప్రాపర్టీస్ అలా హోర్డింగ్స్ అలో చేయండి అంతే. మాకు ఎందుకంటే ఇంత శిక్ష ఇస్తున్నాడు. దయచేసి మా మాటలకి సేవ్ చేయండి, సేవ్ చేయండి, సేవ్ చేయండి. దండం పెట్టి కోరుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఓటింగ్ పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా రద్దు చేయాలి. జీవో నెంబర్ 80 రద్దు చేసి అందరి కుటుంబాలను కాపాడాలి. తెలంగాణలో ఉన్న ఓటింగ్స్ ని బ్యాన్ చేస్తున్నా. సో ఏంటంటే దానివల్ల లక్షలాది మంది కుటుంబాలు ఓటింగ్లో పడుతున్నాయి. కావున మీరు అందరికీ న్యాయం చేస్తూ కోరుతున్నాము. ఇది కేవలం ఈ జీవో తీసుకొచ్చి కేవలం ఒక 4 కంపెనీలకే చేస్తున్నారు. వాళ్ళు మంత్రులు వేసి ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదన్న. 2-3 కంపెనీలు అంటే యాడ్వేస్, లీడ్ స్పేస్, టార్గెట్ మీడియా, ఈ 4 కంపెనీలే. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళకి లేని ప్రాబ్లం ప్రాబ్లం అది ఉన్నాయి కదా. ఓటింగ్స్ కి సిటీలో ఉన్న ఓటింగ్స్ లేని పర్మిషన్ మాకు. ఇప్పుడు మేము సిటీ హౌస్ పెడితే వాళ్ళకి కొత్త 23 భర్తీ చేసి జిహెచ్ఎంసీ కలిపి ఫస్ట్ ఓటింగ్ మీద పడుతున్నారు. మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాము. ట్యాక్స్ కడతాము. 27 మంది కట్టించుకుంటారు ట్యాక్స్. 4 కంపెనీలకు ఇవ్వతాను. ఇప్పుడు ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, టార్గెట్ మీడియా, యాడ్వేస్ వాళ్ళకి ఇస్తారా అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా. మేము ఓట్లు ఎత్తే గెలవలేదా గవర్నమెంట్? చెప్పండి అన్న. మేము 5 లక్షల ఓట్లు మావే. అలా 2,000 ఓట్లు కావాలా, 5 లక్షల ఓట్లు కావాలా తెలుసుకోవాలని చెప్పండి.